చిన్నపాలెం అనే మండలంలో రాజోలు అనే పేరుతో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. అక్కడి ప్రజలంతా చాలా ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ఆనందంగా జీవనం కొనసాగించేవారు. ఒకరోజు ఊరి చివరన ధ్యానం చేస్తూ ఒక బాబా ఊరి వాళ్లకు కనిపించాడు. బాబా రాకకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ఊరి పెద్ద బాబా వద్దకు వెళ్ళాడు. నమస్కారం బాబా గారు. నమస్కారం బాబా గారు, మీ రాకకు గల కారణం? నేను ఇక్కడికి కొద్ది రోజులు ఉండడానికి వచ్చాను. మీ ఊరిలోని సమస్యలన్నీ తీరుస్తాను. మీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకోండి. మీకు నేనున్నాను. మీ బాధను తీరుస్తాను. మీ ఊరికి ఎటువంటి గాలి సోకకుండా చూసుకుంటాను. మీ అందరికీ శుభమే జరుగుతుంది. ఆ దొంగ బాబా మాటలను ఊరివారు నమ్మేశారు. కొద్ది రోజుల పాటు ఆ బాబా ఉండడానికి ఆయనకు ఆశ్రయం కూడా కల్పించారు. కొంత సమయంలోనే ఊరి ప్రజలంతా బాబాని నమ్మడం ప్రారంభించారు. ఎవరి బాధలు విన్నా నీ బాధ తీరుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేవాడు. ప్రజలు ఆ బాబాను నమ్మి డబ్బులు, బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టారు. బాబా గారు, మా ఇంట్లో ఏదో చప్పుడవుతుందండి. రాత్రి అయితే చాలు ఒకటే గజ్జల శబ్దం. ఎవరది? ఎవరు శబ్దం చేస్తుంది? మర్యాదగా బయటికి రండి. అకస్మాత్తుగా ఈ పొగేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నాకేదో భయం వేస్తుందండి. మీరే ఎలాగైనా నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయాలండి బాబా గారు. అలాగే చేస్తాను, కానీ పూజకు కావలసిన సామాన్లన్నీ తీసుకురావాల్సి ఉంటుంది. ఆ సామాన్లకి సుమారు ఒక 10,000 దాకా ఖర్చు అవుతుంది. కొంచెం మా శిష్యుడికి ఆ 10,000 ఇచ్చేయాలండి. పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొచ్చి సాయంత్రం మీ ఇంటికి వచ్చి పూజ చేస్తాను. సోమయ్య, పూజ తర్వాత నుంచి ఆ గజ్జల శబ్దాన్ని ఆపి ఇంకొక భయస్థుడిని పట్టుకో. మనకి దాని ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ గుర్తుంచుకో, ఈ గజ్జల శబ్దాన్ని ఆ మనిషి దగ్గర కూడా ప్రయోగించొద్దు. ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించు. గురువు గారు, మీరు చెప్పినట్టు చేస్తాను. అయితే ఎవరికీ తెలియనిదిగా బాబా వెనుక ఒక నిజం ఉంది. బాబా అసలు పేరు వంశీ. తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రిని కోల్పోయాడు. తిండి కోసం బాబా వేషాలు వేస్తూ నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు. ఏరా సీను, ప్రోగ్రాం ఎన్నింటికి? ఇంతకీ అసలు ప్రోగ్రాం ఎక్కడా? ఓహో అలాగా, సరే అయితే కాసేపట్లో బయలుదేరుతాను. నువ్వేమైనా చెప్పు వంశీ. బాబా వేషం వేయటంలో నిన్ను మించిన లేవో, ఇక నీకు తిరిగే లేదు. ఒకరోజు బాబా వేషం వేసి నాటకాన్ని పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న దారిలో ఒక మహిళ బాబాని చూసి ఇలా అంది. బాబా గారు, దయచేసి నా విన్నపాన్ని మన్నించి మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి. అలాగే, తప్పకుండా వస్తాను. పదమ్మా వెళ్దాం. ఈ సంఘటనతో బాబాకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎలాగో బాబా వేషాలు వేసి తిండి కోసం తిప్పలు పడుతున్నా కదా, వీళ్ళు ఎలాగో నిజమైన బాబా అనుకుంటున్నారు. ఇకపై బాబా వేషాలు వేస్తూ డబ్బు కూడా సంపాదించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అలా ఆ దుర్బుద్ధితోనే రాజోలు అనే ఊరిలోకి ఈ దొంగ బాబా అడుగుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత రవణమ్మ మనవడు వాళ్ళ నాయనమ్మ ఇంట్లో సెలవులకు ఉండడానికని చెప్పి రాజోలు ఊరికి వచ్చాడు.
నానమ్మ, నేను అలా వెళ్ళి ఊరు చూసి వస్తాను. పిల్లలు, రవి అన్న వాళ్ళని ఎక్కడైనా మీరు చూసారా? రవి అన్న వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళారుగా. ఏంటి, మన ఊర్లో బాబానా? ఇదెప్పుడు జరిగింది? ఎప్పుడు వచ్చారు? అది బాబా నువ్వేది అడిగినా చేస్తాడంట. నువ్వు బొమ్మలు అడిగితే నీకు బొమ్మలు కూడా ఇస్తాడంట. అంత పవర్స్ ఉన్నాయంట బాబా దగ్గర. ఆ అమ్మ వాళ్ళు చెప్పారు. అందుకే రవి అన్న వాళ్ళు ఊళ్ళో గొడవలు పడుతూ చదువుకోకుండా ఉంటున్నారని బాబా దగ్గరికి తీసుకెళ్లారు, వాళ్ళు చదువుకునేలా చేయడానికి. ఏం మనవడా, ఎప్పుడొచ్చావు? ఇందాకే తాతయ్య, వచ్చి ఒక 2 గంటలు అవుతుంది అంతే. సరే కానీ ఊర్లో ఏదో బాబా వచ్చాడు అంటున్నారు, కోరికలు తీరుస్తాడంట. అసలు ఏంటి కథ? కొద్ది రోజుల పాటు మన ఊర్లో ఉండడానికి ఒక బాబా వచ్చాడు. చాలా శక్తిమంతుడంట. మన ఊరిలోని జనాల కష్టాలు తీర్చడానికి అని చెప్పి ఎక్కడి నుంచో పూజా సామాగ్రిని చాలా ఖర్చు పెట్టి తెప్పిస్తున్నాడయ్యా. ఏంటి, ఖర్చు పెట్టుకుంటున్నాడా? తాతయ్య, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉందని బాబా దగ్గరికి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా బాబాకి? తీసుకుంటున్నారు బాబు. కాకపోతే ఆ పూజా సామాగ్రి తెప్పియడానికి ఖర్చు అయిపోతున్నాయంట. అయినా ఇదంతా దేనికి అడిగావు? ఏం లేదు తాతయ్య గారు, ఊరికే ఆ బాబా గారి గురించి తెలుసుకుందామని చెప్పి అడిగానంతే. ఈ దొంగ బాబా గుట్టు ఎలా రట్టు చేయాలా అని ఆలోచనలో పడ్డాడు కేశవ. సమయానికి వచ్చారండి బాబా గారు. ఈ దెయ్యం బారి నుండి మీరే మమ్మల్ని కాపాడాలి. నేనేదో బ్రతుకు తెరువు కోసం అని చెప్పి బాబా వేషాలు వేసుకుంటుంటే మీరేంటయ్యా నిజమైన దెయ్యం దగ్గర నన్ను ఇరికించాలనుకుంటున్నారు? అడుక్కోనైనా బతకొచ్చు. మీకు దండమయ్యా, నన్ను ఇక్కడి నుంచి పంపించేసేయండి. త్వరగా మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడున్న నీకు తప్పితే అందరికీ తెలుసు వాడు నిజమైన దెయ్యం కాదని. నీ నుంచి నిజాన్ని చెప్పించడానికే నేను ఇలా చేశాను. చూసారా, ఈ దొంగ బాబా నాటకాలు. మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి బాబాగా నటించాడు. అయ్యా, డబ్బుల కోసం మీ దగ్గర బాబాలాగా నటించిన మాట నిజమే, కానీ కాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు అన్నట్టు నేను దాచిన డబ్బులన్నీ మీ ఊరి సోమయ్య తీసుకెళ్ళిపోయాడు. ఇక నాకిప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు నేను కట్టుకున్న బట్టలు తప్పితే నాకు ఇంకేమీ మిగలలేదు. ఇకపై నేను ఎప్పుడు ఇటువంటి తప్పు చేయను. కష్టపడి బ్రతుకుతాను. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి.